అండి, నేను ఈరోజు ఉజ్జయిన్ వెళ్ళబోతున్నా. ఇండోర్లో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి ఉజ్జయిన్ వెళ్ళాను. ఉజ్జయిన్లో మనకి చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో చాలా ఇంపార్టెంట్ ప్రదేశం హరసిద్ధిమాత టెంపుల్. ఇక్కడ ఇది ఫేమస్ అనమాట. సాయంత్రం 6ంటికి ప్రతిరోజు దీపాలు పైనుంచి కింద వరకు మనిషి ఎక్కి దీపాలు వెలిగిస్తారు. సో ఇక్కడ చాలా ఫేమస్. అలాగే ఇక్కడ డ్రమ్స్, అలాగే ఇక్కడ టెంపుల్స్, కేదార్నాథ్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ అన్నీ చిన్న చిన్న గుళ్ళులా ఉంటాయి. అలాగే గణేష్ మందిర్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి శ్రీహట్ కెర్వార్ ధామ్కి వచ్చాము. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే రాధాకృష్ణులు అండ్ శివాలయం కలిపి ఒకే టెంపుల్లో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. చూసారా టెంపుల్ ఎంత నీట్గా, ఎంత అందంగా ఉందో. కింద శివుడు, పైనేమో రాధాకృష్ణులు. స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి మన మోడీ గారు కట్టించిన మహాకాల్లోకి వచ్చాము, కారిడార్కి. ఇక్కడ చాలా అద్భుతమైన ప్రదేశాలు, చాలా అద్భుతమైన చిత్రాలు, అలాగే ఫౌంటైన్స్, లైటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మోడీ గారు చాలా బాగా డిజైన్ చేశారు. అలా చల్లగాలిలో కారిడార్లో తిరుగుతూ టైం స్పెండ్ చేసి ఫొటోస్, వీడియోస్ తీసుకుని ఎంజాయ్ చేసి అలాగా భస్మహారతికి రెడీ అయిపోయాం. భస్మహారతి అనేది మహాకాళేశ్వరుడికి చేస్తారు ఉజ్జయిన్లో. ఇది చాలా ప్రత్యేకమైన హారతి మహాకాళేశ్వరుడికి. అర్ధరాత్రి 12ంటికి లైన్లో నుంచుంటే మార్నింగ్ 4 గంటలకి మనకి ఇలాగ దర్శనం ఇస్తారనమాట స్వామి. ఇలా అభిషేకం చేశాక భస్మంతో ఇలాగ చేశాక మనకి స్వామిని దర్శనం ఇస్తారు. ఇలాగా తయారు చేశారనమాట. చాలా అందంగా తయారు చేశారు కదా. ఇదే మహాకాళేశ్వరుడి టెంపుల్. అక్కడి నుంచి మనం కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది చాలా ముఖ్యమైన టెంపుల్, కాలభైరవ టెంపుల్ ఉజ్జయిన్లో. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే స్వామి నోట్లో మందు పోస్తారు. అది ఎక్కడికి వెళ్తుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అది ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా కష్టపడి అలా లోపలికి వెళ్ళి దర్శనం చేస్తాం. అక్కడి నుంచి గట్ కాళీమాత టెంపుల్కి వెళ్ళాం. చూసారా అమ్మవారు ఎంత ఉగ్రరూపంతో ఉన్నారో. దాని తర్వాత అక్కడి నుంచి సాందీపని ఆశ్రమంకి వెళ్ళాము. ఇది శ్రీకృష్ణుడు చదివిన పాఠశాల అనమాట. ఇందులో కోనేరు, అలాగే శివాలయం అన్నీ ఉన్నాయి. కొన్ని శ్రీకృష్ణుడికి సంబంధించినవి కూడా ఉన్నాయి. మీ ఛానల్ నచ్చితే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బియాండ్ బేసిక్ గర్ల్స్. థ్యాంక్ యూ.